నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరు దగ్గర అవుతారనేదే నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువ లేని సమాజంలో బ్రతుకుతున్నాం. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ హన్సికా మోట్వానీ ఇష్యూనే. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని పెళ్లిపీటలెక్కుతున్న జంటలు కొన్ని నెలలు గడవక ముందే విడాకులు తీసుకొని విడిపోతున్నాయి. ఇక అలా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత ఆసక్తిని పెంచుతున్నాయో వారి విడాకులు అంతకంటే ఎక్కువగా చర్చకి దారితీస్తున్నాయి. అలా ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని చివరికి పెళ్లి చేసుకున్న ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ కోవలోనే తాజాగా హీరోయిన్ హన్సికా మోట్వానీ చేరినట్లు తెలుస్తుంది. సోహెల్ కత్రోయాన్ని ప్రేమించి 2022 డిసెంబర్ 4న జైపూర్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న హన్సిక అప్పటి నుండి ఒక ఏడాది పాటు తన భర్తతో కలిసి పార్టీస్, వెకేషన్స్ అని వెళుతూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫస్ట్ ఇయర్ యానివర్సరీని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడంతో ఒకరిపై ఒకరికున్న లవ్ మరియు ఎఫెక్షన్ని చూసి నెటిజన్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వారికి విషెస్ని కూడా తెలియజేశారు. కానీ ఉన్నట్టుండి హన్సిక తన భర్తతో ఎక్కడికి వెళ్ళకపోవడం, ఫొటోస్ని దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోవడంతో బిజీ స్కెడ్యూల్ వల్ల ఇలా అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ 2 సంవత్సరాల నుండి హన్సిక తన పుట్టింట్లోనే ఉండడం, ఏ ఫంక్షన్కైనా వీరిద్దరూ సపరేట్గా వెళ్లడంతో భార్యాభర్తలు ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అసలు హన్సిక విడాకుల విషయంలో ఎంతవరకు నిజముంది? నిజంగానే హన్సిక తన ఫ్రెండ్ భర్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? డబ్బు కోసమే హన్సిక రెండో భార్యగా వెళ్ళిందా? హన్సికకి మరియు తన భర్తకి మధ్య గొడవలు రావడానికి కారణమైన ఆ హీరో ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే హన్సికకి 6 ఏళ్లున్నప్పుడు ఈమె తల్లిదండ్రులకి విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో హన్సిక మరియు ఆమె అన్న బాధ్యతలు తల్లి మీదే పడ్డాయి. ఇక హన్సిక తల్లికి మోడలింగ్, సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తన ఆశని తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని హన్సికతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించింది. ఇక ఇదిలా ఉంటే హన్సిక చదువుతున్న స్కూల్లోనే రింకీ అనే అమ్మాయి కూడా చదవగా వీరిద్దరూ కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారి ఇంటర్ వరకు కలిసి చదవడం జరిగింది. ఈ క్రమంలోనే రింకీ డిగ్రీ చదివేటప్పుడు తన బ్రదర్ ఫ్రెండ్ అయిన సోహెల్ కతూరియాని కలవడం, అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ విషయం రింకీ హన్సికకి చెప్పగా హన్సిక కూడా వీకెండ్ పార్టీలో రింకీని, సోహెల్ని కలుస్తూ ఉండేది. ఇక సోహెల్ తండ్రి టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయడంతో ఆర్థికంగా బలంగా ఉండేవారు. దీంతో రింకీ ఇంట్లోనూ సోహెల్తో ఉన్న రిలేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సోహెల్ ఎప్పుడైతే తన MBAని పూర్తి చేశాడో తన అక్కతో కలిసి అవంతి టెక్స్ట్ వరల్డ్ మరియు సాక్షి కతూరియా ట్రెడిషనల్ క్లోతింగ్ బ్రాండ్స్ అనే ఓపెన్ చేసి తన తండ్రి బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేయడం మొదలెట్టాడు. ఇక ఇదే సమయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో తనకి కాంటాక్ట్స్ దొరికితే తన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని మరింత సక్సెస్ చేయవచ్చని తన గర్ల్ ఫ్రెండ్ రింకీ ద్వారా హన్సికతో మాట్లాడి తన కంపెనీ గురించి బాలీవుడ్లో తెలిసేలా చేయమని చెప్పడంతో హన్సిక సోహెల్ని కొన్ని బాలీవుడ్ పార్టీలకి, ఫంక్షన్కి తీసుకెళ్తూ అక్కడే మేనేజర్స్, PROలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది. దీంతో సోహెల్కి కూడా బాలీవుడ్లో మంచి కాంటాక్ట్స్ పెరగడంతో తన బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం మొదలైంది. ఇక అలా సోహెల్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడో 5 ఏళ్ల నుండి ప్రేమించిన రింకీని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి 2016లో వీరిద్దరూ గ్రాండ్గా పెళ్లి చేసుకోవడంతో ఆ పెళ్లికి హన్సిక 3 రోజుల ముందే వెళ్లి డాన్స్ చేస్తూ, అలరిస్తూ, సందడి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన పిక్స్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వారికి విషెస్ని కూడా తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే హన్సిక దేశముద్రు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నప్పుడే ఉన్నట్టుండి ఈమె చాలా బొద్దుగా మారడంతో తెలుగులో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో తన మకాన్ని తమిళ ఇండస్ట్రీకి మార్చేసి అక్కడే ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఒక పార్టీలో ఉదయనిధి స్టాలిన్ని కలవడం, అలా వీరిద్దరికీ పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ధనుష్ చేసిన మా పిల్లై మూవీలో, విజయ్ చేసిన వేలాయుధంలో ఉదయనిధి హన్సికని రికమెండ్ చేశాడు. కానీ ఆ 2 మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా ఉదయనిధి సపోర్ట్ ఉండడంతో హన్సికకి తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ హన్సికకి ఒక ఇల్లుని గిఫ్ట్గా ఇవ్వడంతో వీరిద్దరి గురించి కోలీవుడ్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది.
అంతేకాకుండా రాజకీయ వర్గాల్లోనూ హన్సిక పేరు ఉదయనిధితో గట్టిగా వినిపించడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఉదయనిధి హన్సిక సినిమా బాధ్యతల్ని ఖుష్బూ భర్త సుందర్సీకి అప్పగించేసి ఆమెతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా సుందర్సీ కంటిన్యూస్గా హన్సికతో మూవీస్ చేస్తూ ప్రతి ఈవెంట్లోనూ హన్సికని పొగడడంతో ఖుష్బూకి తన భర్త సుందర్సీకి మనస్పర్ధాలు వచ్చి వారిద్దరి మధ్య గొడవలు జరగడం మొదలైంది. దీంతో ఖుష్బూ నేరుగా తన భర్తకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వడంతో హన్సికని సుందర్సీ డైరెక్షన్లో యాక్ట్ చేయకుండా చేసింది. కానీ ఇండస్ట్రీలో తనకి ఛాన్సులు రావాలంటే స్టార్ హీరో లేక డైరెక్టర్ సపోర్ట్ అవసరమని హన్సిక ఒక పార్టీలో హీరో శింబుని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే హన్సిక అన్న అయిన ప్రశాంత్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ముస్కాన్ అనే మధ్యతరగతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో హన్సిక తల్లి వారికి పెళ్లైనప్పటి నుండి ముస్కాన్ని కట్నం కోసం వేధించడం మొదలెట్టింది. అందుకు తోడు హన్సిక కూడా తనకి ఆడపడుచు కట్నం కింద కారు మరియు నగలు కావాలని టార్చర్ పెట్టడంతో ముస్కాన్కి ఏం చేయాలో తెలియక సతమతమవుతుండేది. ఇదిలా ఉంటే శింబు హన్సిక 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్లో ఉండడంతో వీరిద్దరికీ అండర్స్టాండింగ్ వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ శింబుకి నిధి అగర్వాల్తో సన్నిహిత్యం పెరగగా హన్సికని నిదానంగా అవాయిడ్ చేయడంతో హన్సిక తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా హన్సికకి సౌత్ ఇండస్ట్రీలో ఛాన్సులు కూడా తగ్గడంతో శింబుతో బ్రేకప్ చేసుకొని ముంబైకి వెళ్ళిపోయింది. ఇక సినిమాలు లేకపోవడంతో హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అయిన సోహెల్ కతూరియాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంది. అలా వీరిద్దరూ కలిసి బిజినెస్ పేరుతో పార్టీస్, ఫారెన్ ట్రిప్స్ వెళ్లే క్రమంలో హన్సికకి సోహెల్కి మధ్య ఉన్న స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ ఎఫైర్ని పెట్టుకొని రింకీని మోసం చేయడం మొదలెట్టారు. కానీ రోజు రోజుకి తన భర్త ప్రవర్తనలో మార్పుల్ని చూసి రింకీ ఒక స్పైని అపాయింట్ చేసి అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే డీటెయిల్స్ని కలెక్ట్ చేయడం మొదలెట్టింది. అలా 2 రోజుల్లోనే తన భర్త సోహెల్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన హన్సికతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనే విషయం తెలిసి రింకీకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో రింకీ తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకున్న ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిని కలిపేందుకు ట్రై చేయగా సోహెల్ అప్పటికే హన్సికతో ప్రేమలో మునిగిపోయి ఉండడంతో ఆమెకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలా విడాకులు తీసుకున్న రింకీ ఇండియాలో ఉండలేక యుఎస్ఏకి వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఎప్పుడైతే వారికి విడాకులయ్యాయో హన్సిక, సోహెల్ తమ రిలేషన్ని అఫీషియల్ చేస్తూ లండన్లో దిగిన ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు సోహెల్ గురించి తెలుసుకోవడం మొదలెట్టారు. అలా తన ఫ్రెండ్ని మోసం చేసి ఆమె భర్తనే హన్సిక పెళ్లి చేసుకుంటుందని తెలియడంతో నెటిజన్ల నుండి హన్సికకి తీవ్రమైన నెగిటివిటీ రావడం మొదలైంది. ఇక ఇదే సమయంలో హన్సిక మరియు తన తల్లి ముస్కాన్ని కట్నం కోసం వేధించడంతో వారి టార్చర్ని భరించలేక ముస్కాన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి వారిపై కేసు పెట్టి విడాకులకి కూడా అప్లై చేసింది. ఇక ఈ నెగిటివిటీ మధ్యలోనే హన్సిక, సోహెల్ 2022 డిసెంబర్ 4న జైపూర్ ప్యాలెస్లో గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే సోహెల్ది ఉమ్మడి కుటుంబం కావడంతో ఆ ఫ్యామిలీలో 20 మందికి పైగా ఉండగా పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ మీద హన్సికతో సోహెల్కి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా రోజులు గడిచే కొద్దీ ఇంటి వద్దే ఉంటూ అందరికీ సేవలు చేయలేక హన్సిక తన భర్తతో వేరు కాపురం పెట్టాలనుకుంది. అలా ఈమె పరిస్థితిని అర్థం చేసుకున్న సోహెల్ ఆ ఇంటి పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి భార్యాభర్తలిద్దరూ షిఫ్ట్ అయి అందులోనే 1 ఇయర్ ఉంటూ పార్టీస్, వెకేషన్స్ అని తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుండేవారు. కానీ అప్పటికే హన్సిక రంగుల ప్రపంచానికి అలవాటు పడి ఉండడంతో ఇంట్లో ఉండలేక తన భర్తతో మూవీస్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తానని చెప్పగా అందుకు సోహెల్ మరియు అతని ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దీంతో భర్తతో గొడవ పడిన హన్సిక పుట్టింటికి వెళ్ళిపోయి తన తల్లి సలహా మేరకు సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా మొదటిగా ఆది పినిశెట్టితో కలిసి చేసిన పార్ట్నర్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా ఆ తర్వాత MY3 అనే వెబ్ సిరీస్ చేస్తూ డి సెలబ్రిటీ అనే స్పెషల్ షోలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ అయింది. ఇక ఈ కారణంతోనే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు మొదలై గొడవలు వచ్చిన హన్సిక అదంతా పట్టించుకోకుండా 105 మినిట్స్, గార్డియన్స్ అని చేస్తూ ధనుష్ ప్రొడక్షన్లో 2 మూవీస్కి సైన్ చేయగా ఇప్పుడు ధనుష్ వల్లే హన్సికకి ఆమె భర్తకి దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా 2023 నుండి పుట్టింట్లోనే ఉన్న హన్సిక అత్తారింటికి వెళ్లకుండా భర్తని కూడా కలవకపోవడంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకొని తమ 3 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారనే వార్తలు హల్చరైన హన్సిక మాత్రం ఈ వార్తల్ని పట్టించుకోలేదు. కానీ ఆమె భర్త సోహెల్ ఈ వార్తలపై స్పందిస్తూ తమపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, హన్సిక పని నిమిత్తమే పుట్టింట్లో ఉంటుందని, తాము బాగున్నామని చెప్పిన ఈ మాటలు విన్న నెటిజన్లు అతని మొదటి భార్య ముందు పరువు పోతుందని సోహెల్ ఇలా చెప్తున్నాడని,
తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్నోసార్లు వీరిద్దరి మధ్య పెద్దలంతా పంచాయతీ పెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. హన్సికా మోట్వానీ మూవీలో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బ్రతకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికే ప్రమాదం. ఇది ఫోక్స్ హన్సికా మోట్వానీ విడాకుల్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please subscribe to CR Voice. Thank you.